కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు పూర్తి చేసుకుంది. ఒకవైపు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంబరాలు, మరోవైపు అభివృద్ధి సంక్షేమం పూర్తి స్థాయి చేశామని చెప్పుకుంటుంటే, ఇంకోవైపు వామపక్షాలతో పాటు ప్రతిపక్ష పార్టీలు 2 నెలలు చేసింది ఏమీ లేదు. నిరుద్యోగులను మోసం చేశారు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. సూపర్ 6 పథకాలు అమలు కాలేదనేసి ఆందోళన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మనతో మాట్లాడడానికి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐవైఎఫ్ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. మనతో వాళ్ళను సార్ చెప్పండి, ఈరోజు ఎందుకు మీ ఆందోళన? ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 2 సంవత్సరాలు విజయవంతమైనవని చెప్పేసి సంబరాలు చేస్తూ ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను ముంచిందే తప్ప ఎలాంటి విజయాలు సాధించలేదని చెప్పేసి అఖిల భారత యువజన సమైక్య మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, మేము అధికారంలోకి వస్తే వాటన్నిటిని భర్తీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాంతోపాటుగా 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో సంపద సృష్టించి 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మీరు 2 సంవత్సరాలు పూర్తి అవుతుందని చెప్పేసి సంబరాలు చేస్తూ ఉన్నారు కదా, ఈ 2 సంవత్సరాల్లో మీరు ఎక్కడ 8 లక్షల ఉద్యోగాలు సృష్టించారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించకపోతే నిరుద్యోగ భృతి ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి దానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నామని చెప్పేసి ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. మరి అధికారం చెప్పండి 2 సంవత్సరాలు అవుతా ఉంది కదా, మీరు నిరుద్యోగ భృతి హామీని ఎందుకు అమలు చేయలేకపోతా ఉన్నారని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. దాంతోపాటుగా కూటమి ప్రభుత్వం ఎప్పుడు లేనట్టుగా మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ డిఎస్సి నోటిఫికేషన్లో కూడా అనేక అవకతవకలు జరిగాయని చెప్పేసి అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చెందుతా ఉన్నారు. ఈ డిఎస్సి అవకతవకల పైన కూడా మీరు సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి ఈరోజు ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితిగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ఆందోళన చేస్తూ ఉన్నాం. కాబట్టి కూటమి ప్రభుత్వం సంబరాలు కాదు, ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి ఏఐవైఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పూర్తి స్థాయిలో సూపర్ 6 పథకాలు కంప్లీట్ చేశాము, 98% పైగా మేము ఇచ్చామని చెప్తున్నారు కదా, మరి ఎందుకు ఈ విమర్శలు? మరి 98% అమలు చేసింటే నిరుద్యోగ భృతి కూడా సూపర్ 6లో ఉంది కదా, 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. దాంతోపాటుగా 20 లక్షల ఉద్యోగాలు ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎంతమందితో మీరు ఎంఓలు చేసుకున్నారు, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారో మీరు చెప్పండి. అంతేగాని మీరు మీటింగ్లు పెట్టుకొని అదేవిధంగా మహిళలకు 1500 అయితేనేమి 3 గ్యాస్ సిలిండర్లు ఎక్కడ హామీ అమలైంది? కాబట్టి మీరు సంబరాలు చేస్తూ నిరుద్యోగులను, మహిళలను, ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తూ ఉన్నారు తప్ప ఎలాంటి హామీలు అమలు చేయలేదు. మన కర్నూలులోనే చూసుకుంటే ప్రాజెక్టుల కోసం ఎన్ని నిధులు కేటాయించారు? ఇక్కడ జరిగినటువంటి సంబరాలలో జలవనరుల శాఖ మంత్రి కూడా పాల్గొనడం జరిగింది. ఈ జిల్లాలో కరువు నివారించాలంటే వేదవతి, గుండ్రేవల ప్రాజెక్టులు పూర్తి చేయాలని చెప్పేసి ఇక్కడ జిల్లా ప్రజానీకం వామపక్ష పార్టీలు చేస్తూ ఉన్నాయి. మరి వాటి కోసం ఏ విధమైనటువంటి నిధులు కేటాయించారో మీరు చెప్పండి. కాబట్టి సంబరాలు అనేవి ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తూ ఉన్నారు తప్ప ఎలాంటి చిత్తశుద్ధి లేదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, మరోవైపు డిఎస్ఎల్ ఎలాంటి అక్రమాలు జరగలేదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, మీరేమైనా జరిగాయని చెప్తా ఉన్నారు. మీరు ఉన్న ఆధారాలు ఏంటి, మీరు ఏం చేస్తారు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆధారాలతో సహా మరి గత ప్రభుత్వం అనేక ఆరోపణలు చేస్తూ ఉంది, మేము కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం నిర్వహించినటువంటి డిఎస్సిలో అనేక అక్రమాలు జరిగాయి. ఆ అక్రమాలను బయటికి ఆధారాలతో సహా వెలికితీశాం. మీరు వాటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తే ఆధారాలు మొత్తం బయటకు తీస్తామని చెప్పేసి అఖిల భారత యువజన సమైక్యగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చెప్పండి, నిరుద్యోగులుగా మీరు కూడా గతంలో డిఎస్సి రాశారు, అసలు నిరుద్యోగులకు ఉన్న ఇబ్బందులు ఏంటి? నిరుద్యోగులు గత ప్రభుత్వం చేసిన మోసాలను గుర్తుంచుకొని జాబు రావాలంటే బాబు రావాలి, విద్యారంగ సమస్యలు పరిష్కారం కావాలంటే లోకేష్ బాబు రావాలి, వాళ్ళ బాబు రావాలని చెప్పారు. మరి 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా మీ అనుచరుల కోసం మీ ఉనికిని కాపాడుకోవడానికి విజయోత్సవాల పేరుతోని మీ కార్యక్రమాలు చేసుకుంటున్నారు తప్ప మరి ఈ 2 సంవత్సరాలలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా అమలు చేశారో మీరు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను అన్నటువంటి మీరు ఒకవేళ జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోతే కూడా నిరుద్యోగ భృతి ఇస్తామన్నటువంటి మీరు కేవలం మీ రాజకీయ అనుచరులకు కాంట్రాక్టులు, అక్కడ ఉన్నటువంటి వారికి కొన్ని తాత్కాలికమైన ఉద్యోగాలు ఇవ్వడానికి పనికొస్తా ఉన్నాయి తప్ప నిరుద్యోగునికి నిరుద్యోగ భృతి 3,000 ఇవ్వడానికి మీ దగ్గర చేతులు రావడం లేదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి సంక్షేమ ఫలాలు పేదలకు అందాలంటే కూడా బాబు రావాలని చెప్పారు. 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం మీరు కేవలం హంగు ఆర్భాటాలు ప్రచారాలకే పరిమితం అయ్యి విజయోత్సవాలు చేసుకోవడానికి పనికి వస్తుందో తప్ప మరి సమాజంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతను మీరు డెవలప్ చేసుకోవడం కాదని చెప్పేసి మేము అఖిల భారత యువజన సమైక్యగా తెలియజేస్తా ఉన్నాం.
ఇప్పటికైనా మీరు డిఎస్సిలో జరిగిన అవకతవకల సమగ్ర విచారణ జరిపించి నీ అనుభవాన్ని మరి నిరుద్యోగ వృత్తులకి న్యాయం చేసే విధంగా ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలను నిగ్గు తేల్చాలి. నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ ప్రతి ఒక్కరికి నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, మాట తప్పారని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తక్షణమే అమలు చేయకపోతే మాత్రం మరిన్ని ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్ RTV కర్నూలు.